మాయాబజార్లో విశేషం ఏమిటంటే నటించిన వారందరూ ఆ వేషాలకు వారి కోసమే ఆ వేషాలు రాశారు. దేవుళ్ళు వారి కోసమే అవతరించారు. ఆ వేషాలకు వారు తప్పితే మరెవరూ లేరు అన్న విధంగా ఆయా పాత్రలకు అందరూ ఒదిగి ఆ పిక్చర్ని ఒక క్లాసిక్గా తయారు చేసి దాన్ని తీసిన మహానుభావుడు చెవిరెడ్డి గారు. ఒక్కరేమిటి వారి రాసిన కొత్త పదాలు సృష్టించిన మరి పెంగళి నాగేంద్రరావు గారు, ఒకరేమిటి రంగారావు గారు. ఆ పిక్చర్కి కథానాయకుడు నా దృష్టిలో రంగారావు గారు. ఎవరు అంటే డ్యూయట్ సాంగ్ పాడేవాడు హీరో అనుకుంటే నేను, కానీ ప్రధానమైన పాత్ర పోషించిన వాడు ఎవరి మూలంగా కథ నడుస్తుందో, ఈ మాయంతా ఎవరి మూలంగా జరుగుతుందో చూస్తే చేసినవాడు కృష్ణుడు, చేయబడ్డవాడు ఘటోత్కచుడు. అందుచేత ఆయా పాత్రలకు సరిపోయే వాళ్ళందరినీ సెలెక్ట్ చేయడం. మరొక హీరో ఉన్నాడు ఇందులో ఎవరు మగవాళ్ళెవరు కానీ హీరో సావిత్రి.